కాపు రిజర్వేషన్ల అంశంపై ఏలూరు వాసుల అభిప్రాయాలను మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. కాపుల్ని బీసీలో చేర్చాలంటూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం ఇప్పటికే పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించడం, అదేవిధంగా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే ఇటు పశ్చిమ గోదావరి కానీ లేకపోతే ఇటు తూర్పుగోదావరి జిల్లా సంబంధించి అయితే ఎక్కువ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఉన్నారు. అంటే ఈ కాపుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకని వీరు బీసీల్లో చేర్చాలనుకుంటున్నారు అనే విషయం మీద మనం కొంతమంది ఉన్నారు. వీళ్ళని అడిగి వారి యొక్క స్థితిగతులు కానీ లేకపోతే వారు ఎందుకని ఈ డిమాండ్ని బలంగా అడుగుతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. కాపుల యొక్క స్థితిగతులు కానీ లేకపోతే కాపులు ఎందుకని బీసీల్లో చేర్చాలని అంటున్నారు, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం సంబంధించి దీక్ష కానీ లేకపోతే పాదయాత్ర చేస్తున్నారు, దానికి సంబంధించి వివరాలు చెప్పండి. కాపు జాతి ఈ భారతదేశంలో ఆదిగా అనాదిగా కూడా కాపు జాతి ఏంటంటే కాపు కాస్తు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కానీ ఎన్నో రాజ్యాలు కానీ రాజ్యాధికారులు అన్నింటికి కూడా కాపు కాసే శక్తినే కాపుగా పిలువబడతా ఉన్నారు. ఆదిగా అనాదిగా కూడా కాపులు ప్రతి వాడిగా కాపు కాస్తూ కాపులుగా అలాగే మిగిలిపోయారు తప్ప వాళ్ళ స్థితిగతులు వాళ్ళ కాపుల జీవన స్థితిగతులు ఈ రోజు వరకు కూడా మారని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కాపులు అందరూ కూడా ఈరోజు రిక్షా కార్మికులు చూసిన కాపులే. ఒక మామూలు చెప్పాలి, చాలా స్థితిగతులు చెప్పాలి, కొన్ని చోట్ల బెగ్గర్స్గా కూడా కాపులు జీవిస్తున్నారంటే కాపులు దయనీయ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవాళ టాపీ పని కానీ ఏ రైతు కూలీలుగా కానీ కాపులు ఇదివరకు ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉన్న కాపులు వాళ్ళ రైతు కూలీలుగాను టాపీ పని చేసుకున్న రిక్షా పుల్లర్స్ కానీ చిల్లర తోపుడు బండ్ల మీద పళ్ళ వ్యాపారం చేసుకున్న వాళ్ళగా ఎంతోమంది స్థితిగతులు ఇదవుతూ ఉన్నారు. పేరు గొప్ప ఊరు దెబ్బ అనే చందంగా కాపుల పరిస్థితి ఉంది. కాపులు అనేటప్పటికి మీరు పెద్ద నాయుళ్ళు, మీరు కాపులు మీకేంటే మీరు అగ్రవర్ణాలు అని చెప్తూ ఉంటే మా కాపుల్లో కనీసం 100కి 5% ఎదుగున్నారు తప్ప 95% మంది ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్థికంగా విద్యా ఉద్యోగ పరంగా కూడా ఎన్నో రకాల అవస్థలు కాపులు పడుతూ ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కాపుల్ని ఒక ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటున్నాయి తప్ప కాపులకి ఇచ్చిన హామీలు ఏ ప్రభుత్వం కూడా నెరవేర్చకుండా కాపుని చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పెడతా ఉన్నారు. ఇవాళ మా పిల్లలు ఎంతోమంది విద్యా ఉద్యోగ ఈ రిజర్వేషన్ లేకపోవడంతో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎన్నో కోల్పోయి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి మేము రోడ్డు మీదకి వస్తే ఇవాళ మా కాపులను మొత్తాన్ని కూడా నిర్బంధానికి గురి చేస్తూ అణిచివేతకు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా స్థితిగతులు మార్చాలని ఈ ప్రభుత్వాలను మేము కోరుతా ఉన్నాం. కాపులకు సంబంధించి 1000 కోట్ల బడ్జెట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. అయితే ఇంకా కూడా మీరు ఎందుకని ఈ కులాన్ని కాపు అనే కులాన్ని బీసీలో చేర్చలేని ఎందుకు మీరు ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు చెప్పండి. సార్, ఇప్పుడు కాపుల్ని బీసీలో చేర్చమని డిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే కాపులుగా ఎంతకు ముందు ఉన్న ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పని లేదండి. ఇది గతంలో ఉన్న రిజర్వేషన్లో తొలగించిన రాజకీయాలు ఇవాళ రాజకీయాలు అనుకూలంగా వాడుకుంటున్నారు తప్పించి బీసీలు కొత్తగా ఇమ్మని బీసీలో కలపమని కాదండి. బీసీ లాంటి రిజర్వేషన్ మాకిమ్మని అంటే వాళ్ళ ఇంట్లో తెచ్చి మాకు పెట్టమని కాదు, మాది వాళ్ళకిమ్మని కాదు. జనాభా ప్రాతిపదికన ఏ కులానికి ఇవ్వాల్సిన మద్దతుగా ఆ కులానికి ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఇమ్మనండి. ఇది కొంతమంది ఏం చేస్తారంటే బీసీ వర్గాలను రెచ్చగొడటానికి బీసీలో కలిపితే మీకు నష్టం జరుగుద్ది, బీసీలో వస్తే మీ ఆర్థికతలు పోతాయని చెప్పి ఇబ్బందులు పెడతానికి తప్పించి వాస్తవం అయితే అది కాదు. మైనార్టీ వర్గం మైనార్టీకి ఇచ్చినట్టు అలాగే మాది మాకు ఇవ్వండి, మాకు తొలగించిన మాకు ఇచ్చినా చాలు. ఈనాడు ఇవ్వమని మమ్మల్ని అడిగేవి కాదు. గత ప్రభుత్వాల నుంచి ఇస్తాం అని చెప్తున్నారు తప్పితే ఇచ్చింది లేదు. 1000 కోట్లు రిలీజ్ చేశారండి. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే సంవత్సరానికి 1000 కోట్లు అన్నారండి. ఇంకా 2000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ రిలీజ్ ఎందుకు చేయలేదండి? చేసిన లోన్లకి ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వట్లా, రిజర్వేషన్ అంటే 1000 కోట్ల వల్ల కాపులు బాగుపడిపోతారా? కాపుల్ని బీసీలో చేరుస్తారని చంద్రబాబు నాయుడు గారు కదా మేనిఫెస్టోలో పెట్టింది. మరి ఏ కమిషన్ ఉద్దేశం చూసుకుని పెట్టారండి అందులో పెడతామని? అప్పుడు ఎంక్వైరీలు లేవండి. అప్పుడు ఎంక్వైరీలు అన్నీ ఉన్నాయి, మంది కమిషన్ వేస్తున్నారు, అన్నీ వేసారు. ఈ కమిషన్లు నడుస్తున్నాయి తప్పితే ఏమీ జరగట్లా. అడిగే వాళ్ళనేమో పోలీసు వాళ్ళతో తొక్కేస్తాం, లేదా ఆపేస్తాం, లేదా అరెస్టులు పెడతాం. సరే, ఎంతమంది అరెస్ట్ చేస్తారండి? ఏలూరు మొత్తం మీద ఉన్న కాపులందరినీ అరెస్ట్ చేసేయండి, జిల్లా మొత్తం మీద ఉన్న అరెస్ట్ చేయమనండి. దీనికన్నా మంచినీళ్ళు వెంట్రుని కలిపి కాపులు పట్టించేది అసలు మీకు సమస్య ఉండదు. చంద్రబాబు నాయుడు గారు మీ ఉద్దేశపూర్వకంగా ఎలాగున్నా సరే కాపులను బీసీలో కలిపేటట్టయితే మీకు మనుగడ. కాపులను కలిపే ఉద్దేశం లేని పక్షాన కాపు ఉన్న జాతిలో ఏ కుటుంబం నుంచి కూడా కాపులకు ఓటు హక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితి అయిపోయింది. మీరు పోటీ చేసినా కూడా కాపులు ఓటేసే పరిస్థితి లేదు. దీన్ని ఆలోచించుకుని మీరు తొందరగా మేలుకొని ఏదైనా చేయగలిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఈ శాంతి భద్రతలు ముద్రగడ గారిని బాధ్యత వహించమంటున్నారు కానీ మీరు రిజర్వేషన్ ఇస్తే అసలు ఈ సమస్య లేదు. అంటే మీ ఓటు వల్ల లేకపోతే ఈ మిమ్మల్ని కాపు ఓటర్స్ని ఏ విధంగా ఏ పార్టీలు ఎలా ఉపయోగించుకుంటున్నారు దాని మీద అభిప్రాయం చెప్పండి. కొన్ని రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు అనేటువంటి కూడా కాపు జాతిని వాడుకొని ఎలా వాడుకోవాలో ఆ రకంగా వాడుకొని వాళ్ళకి ఏదో తాయిలాలు చూపించి డబ్బు ఎర చూపించి కొంతమంది వ్యక్తుల్ని రకంగా విధించి
తర్వాత వాళ్ళ అందం ఎక్కిన తర్వాత కాపు జాతిని పూర్తిగా నాశనం చేయడం అనేటువంటిది జరిగింది. అటువంటి ఏంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం గారు కాపు జాతిని పైకి తీసుకురావడానికి కాపులకి ప్రధానంగా బీసీల్లో చేరిస్తే పేద కాపులకి న్యాయం జరుగుద్ది, వాళ్ళ పిల్లలకి చదువులు వస్తాయి, స్కాలర్షిప్లు వస్తాయి, తర్వాత పుస్తకాలు పంపిణీ జరుగుతుంది, అనేక రకాల యుద్ధంతో ఆయన ఎంతో కృతనిశ్చయంతో మా కాపుల గురించి పోరాడుతుంటే ఆయన్ని గృహ నిర్బంధం చేసి 140 సెక్షన్ పెట్టించి తర్వాత బయటికి రాకుండా చేసి పాదయాత్ర, అప్పుడు మేము శాంతియుతంగా పాదయాత్ర చేస్తా ఉన్నాం, అంతేగాని విధ్వంసం చేయడానికి కాదు కదా. కాపు జాతిని ఏదో రకంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో చేరుస్తామని ముత్త కంఠంతో ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారంగా మేము బీసీల గురించి చేర్చమని పోరాడుతున్నాం తప్ప మాకు వేరే ఏం చేయమనట్లేదు కదా. మేము ఎవరైతే మమ్మల్ని కాపులో బీసీలో చేస్తారో వారికి మేము ఓటేస్తామని కూడా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వాసులు చెప్తున్నారు. కెమెరామెన్ ఆంజనేయులతో బ్రహ్మం, పశ్చిమ గోదావరి జిల్లా.